ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సాధారణంగా మనకు కళలు వస్తూ ఉంటాయి, కానీ తెల్లవారేటప్పటికి అవి మర్చిపోతూ ఉంటాం. కొన్ని గుర్తుంటాయి, అవి నిజమవుతాయా లేదా అనేది చాలామందిని నమ్ముతూ ఉంటారు, అలాగే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మరి వచ్చే కళలు కోరికలు నెరవేరుస్తాయని మరి కళల శాస్త్రం చెబుతుంది. మరి అది నిజమో కాదో తెలుసుకుందాం. సంపద మరియు శ్రేయస్సుతో జీవించాలని కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? భగవంతుని ఆరాధనలో సగం ఒక కారణం అయినప్పటికీ దాని ద్వారా దేవుని ఆశీర్వాదం మరియు సంపద అదృష్టాన్ని పొందడం ప్రతి ఒక్కరి ఉద్దేశం. లక్ష్మీదేవి సంపద మరియు అదృష్ట దేవత. మీరు లక్ష్మీదేవి దయ పొందటానికి ముందు కొన్ని సంకేతాలు తెలుసుకోవాలి. మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. డబ్బు మీ వైపుకు వస్తుందనే ఏదైనా సంకేతం ఉండొచ్చు. తరచుగా మీ కళలు వస్తూ ఉంటే మీరు ధనవంతులు కావడానికి ఎటువంటి కళలు వస్తాయి అదే తెలుసుకుందాం. లక్ష్మీదేవి దయ మీకు లభిస్తుందనే సంకేతం కళలు కూడా కావచ్చు. కళలకు ప్రత్యేక చరిత్ర ఉంది. కళలు జరుగుతాయని ఊహించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మీకు ఎలాంటి కళలు వస్తే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది? దేవుడు. మీ కళలో గాని దేవుడు లేదా దేవత గాని కనిపిస్తే, లేదంటే మీరు చూస్తే కళలు రాబోయే కాలంలో విజయం, సంపద మీ వైపుకు వచ్చేలా ఉంటుంది. ఇక మహిళలు, స్త్రీలు ఎల్లప్పుడూ లక్ష్మీదేవికి చిహ్నంగా చెబుతారు. ఒక కళలో ఇంతకుముందు తెలియని స్త్రీని మీరు చూసినట్లయితే, లేదంటే అమ్మాయి సంతోషంగా ఆడుతుంటే మీరు లక్ష్మీదేవి దయతో ధనవంతులు అవుతారని అర్థం. పక్షులు. మీ కళలోకి వచ్చే కొన్ని పక్షులు మీరు సంపద కోసం చూస్తున్నారని మీకు తెలుస్తుంది. ముఖ్యంగా మీ కళలో ఫిష్ బౌల్ మరియు కొంగలు వస్తే మీరు అదృష్టవంతులు అవుతారని అర్థం. ఇక ఆమ్ల. మీ కళలో గాని తామర పువ్వులు, అంటే రాబోయే కొద్ది రోజుల్లో తామర పువ్వులు కానీ, లేదంటే ఆమ్ల అంటే ఉసిరికాయలు కానీ వస్తే మీకు సంపద వైపు మీరు వెళ్తున్నట్టు, లేదా సంపద మీ వైపు వస్తున్నట్లు అర్థం. అలాగే మీరు ఆలోచిస్తున్నది విజయవంతం అవుతుంది కూడా సంకేతం. ఇక రైతు కానీ కళలోకి వస్తే నిజ జీవితంలోనే కాకుండా కళల్లో కూడా మన అవసరాలను తీర్చేది రైతులు. మీరు భూమిపై రైతులా ఉండాలని కళ్ళకు అంటున్నట్లయితే మీరు సమాజంలో గొప్ప హోదా పొందబోతున్నారని అర్థం. ఇక లైటింగు లేదా బంగారం కొనడం వంటి మీ కళలో నిజమైతే మీరు త్వరలో పెద్ద ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక రింగు. నగల్లో ముఖ్యమైన భాగం ఉంగరం. ఎవరైనా మీకు ఉంగరం పెడుతున్నారని లేదా మీరు ఒకరికి వేస్తున్నారని మీరు కలగన్నట్లయితే సంపద మీకు ఊహించని ప్రదేశం నుండి వస్తుందని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ఆవు. హిందూ మతంలో ఆవు చాలా ముఖ్యమైనది. మీ కళలో ఉన్న ఆవు లక్ష్మీదేవికి సమానం. ఆవు పాలు పితికే కళలు గాని వస్తే మీకు సంపదకు సంకేతం. జంతువులు. కొన్ని జంతువులు అదృష్టానికి చిహ్నం. మీరు మీ కళలో ఏనుగును చూసినట్లయితే మీరు ఊహించిన చోట నుండి డబ్బు వస్తుంది. మీరు తెలుపు గుర్రాన్ని చూస్తే సంపద భవిష్యత్తు మీకు ఎదురు చూస్తుందని అర్థం. కానీ ఒక తెల్ల గుర్రం కళలో రావడం చాలా అరుదు. ఇక ఎలుకలు. నిజ జీవితంలో ఎలుక మీకు బాధ కలిగించవచ్చు. కళకి సంబంధించినంత వరకు మీ కళలో వచ్చే ఎలుక అదృష్టం మీకోసం ఎదుగుతున్న దానికి సంకేతం. మీకు తెలియకుండానే ఎలుక మీ ఇంటికి ప్రవేశించినట్లయితే మీకు తెలియకుండానే సంపద మిమ్మల్ని వెతుకుతుందని అర్థం. తేలు. పాములు, తేళ్లు వంటి భయపెట్టే జంతువులు కళలో కనబడితే సంపద మీకు వస్తున్నాయని సూచన. పాము తల ఎత్తినట్లు మీరు కలగన్నట్లయితే మీకు డబ్బుతో సమస్యలు వస్తాయని అర్థం. చిలుక. తేనెటీగ మరియు చిలుక వంటి పక్షులు కళలో వస్తే మీరు అకస్మాత్తుగా శిఖరానికి వెళ్తున్నారనడానికి సంకేతం. చనిపోయిన పక్షులు కలగ కన్నట్లయితే చింతించకండి, అది కూడా సంపదకే సంకేతం. సో ఫ్రెండ్స్, మరి కళలు వస్తూ ఉంటే సాధారణంగా చాలా మందికి వచ్చే కళలు రకరకాలుగా ఉంటాయి. మరి అర్థాలు తెలియాలి అని అనుకుంటారు. చాలా మందికి కళలకు అర్థం తెలియదు. కాబట్టి కొన్ని కళలు మరి అర్థం తెలుసుకుంటే మంచిది. కళల శాస్త్ర ప్రకారం మరి ఈ కళలు కానీ మీకు వస్తే తప్పకుండా లక్ష్మీదేవి లేదంటే సంపద మీకు ఎదురు చూస్తున్నట్లని అర్థమని మరి శాస్త్రం చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.